ఏపీలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ మొదలైంది. పెన్షన్ల లబ్ధిదారులకు ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన అందజేస్తోంది ప్రభుత్వం. వాలంటీర్లు ఇంటికి వెళ్లి వారికి అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మందికి 1961.13 కోట్లను ఇస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పెన్షన్స్ ను పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుండే వాలంటీర్లు నేరుగా లబ్ధిదారులు ఇంటికెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. విశాఖ నగరంలో 166,500 పెన్షన్లకు గాను 51,30,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పెన్షన్లు తెల్లవారుజామునే ఇవ్వడం పట్ల, అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కిందటి నెల నుండి 3,000కు పెంచడం పట్ల లబ్ధిదారులు ఏమనుకుంటున్నారనే విషయాలు మాట్లాడి వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండమ్మా, మీకు పెన్షన్ ఏ విధంగా వస్తుంది? ప్రతి నెల ఏ విధంగా మీ ఇంటికి తెచ్చేస్తున్నారు? పెన్షన్ తెల్లవారు 5 గంటలకే డోర్ కొట్టి మాకు 6 గంటల లోపు పెన్షన్ అందుతుందండి. ఈ సంవత్సరమే మళ్ళీ 3,000 చేశారండి. పెన్షన్ మాకు అన్ని విధాల సరైన టైంకి ఇస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మాకు బాగుంది. మాకు కూడా అన్ని విధాలు సహకరిస్తున్నారు. మాకు మళ్ళీ జగనన్న గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోజుకి అలాగా లైన్లు కట్టుకొని తెల్లవారుజామున కానీ 2 రోజులు 3 రోజులు తిప్పేవారండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడ నుంచి తెల్లారి 6 గంటలకల్లా తలుపు కొట్టి ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని విధాలు బాగానే ఉన్నాయి. జగన్ గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మందులు బీబీ బిళ్ళ అవి తెచ్చుకుంటున్నాం. బాగానే చూశారండి జగన్ గారు. ఇంకా జగన్ గారు మళ్ళీ రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం అండి. మీకు ఎప్పటి నుండి వస్తుందమ్మా ఫంక్షన్? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందండి. మా ఆయన గారు చనిపోయిన 6 నెలల నుంచే చేశారు. బాగానే వచ్చిందండి. ఈ డబ్బులు మాకు ఎంతో ఉపయోగించుతాయి. పిల్లల చదువులకి అన్నిటికి ఇతను వచ్చిన నుంచి మాకు అంతా బాగుందండి. చెప్పండి, పెన్షన్ వస్తుందా మీకు? ఎన్ని గంటలకు ఇస్తున్నారు? ఎన్నో తారీఖున ఇస్తున్నారు? కరెక్ట్గా 1వ తారీఖుకి ఇచ్చేస్తున్నారు. బాగానే కరెక్ట్గా ఇస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? వాలంటీర్ వచ్చి ఇస్తున్నారు. చెప్పండి మేడం, మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు వారి మొహాల్లో ఎటువంటి ఆనందం కనిపిస్తుంది? మీరు ఇచ్చినప్పుడు వారి నుండి వచ్చే స్పందన ఏంటి? అందరూ నేను పెన్షన్ తెల్లవారు 5 గంటలకే వెళ్ళి తలుపు కొడుతుంటే ఇస్తుంటే వాళ్ళలో తర్వాత ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే గత కాలం అప్పుల్లో 2 రోజులు 3 రోజులు లైన్లు పెద్ద లైన్లు కాసుకుంటూ వెయిట్ చేసుకుంటూ తీసుకునేవారు. ఇప్పుడు మేము 1వ తారీఖు నుంచే డోర్ టు డోర్ వెళ్ళి 5 o'clockకి వెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఆనందం చాలా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఈ 3,000 చేసినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ జగనన్నే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలకు పెన్షన్ పెంచడం పట్ల లబ్ధిదారులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాము పెన్షన్ల కోసము 3-4 రోజులు తిరగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా 1వ తారీఖునే నేరుగా వాలంటీర్లు తమ ఇంటికి వచ్చి పెన్షన్ను అందజేస్తున్నారని, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఇక్కడున్న లబ్ధిదారులందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.